హాయ్ అండి. సమస్త కోరికలను తీర్చే ఆ వెంకటేశ్వర స్వామి పూజని నేనెలా చేసుకున్నానో మీకు చూపిస్తాను. ఆ గోవిందుడికి అత్యంత ప్రీతిపాత్రమైన తులసి దళాలు, పరిమళించే పువ్వులతో పీఠాన్ని సిద్ధం చేయడం నాకెంతో ఇష్టమైన పని. స్వామి రూపం మన కళ్ళ ముందు అలా కనిపిస్తుంటే ఆ రోజంతా ఏదో తెలియని ఉత్సాహం నాలో నిండుతుంది. దీపం జ్యోతి పరబ్రహ్మ అంటూ దీపారాధన చేస్తూ భక్తి శ్రద్ధలతో స్వామివారిని తలుచుకుంటాను. పంచపూజల్లో భాగంగా స్వామివారిని అభిషేకించుకుంటాను. మనకు తోచినంత, మన ఇంట్లో ఉన్నంతలో నీళ్ళతో కానీ పాలతో కానీ అభిషేకిస్తే స్వామివారు ఎంతో పులకరించిపోతారు. అలంకార ప్రియుడైన స్వామివారిని అందంగా పూలతో, దీపాలతో అలంకరించుకొని మనసారా స్మరిస్తూ స్వామివారికి ఇష్టమైన లక్ష్మీ అమ్మను కూడా పూలతో అలంకరించుకున్నాను. స్వామివారికి ఇష్టమైన తులసీ దళాలతో ఓం నమో వెంకటేశాయ అంటూ అష్టోత్తర నామాలతో తులసీ దళాలను వేస్తూ స్వామివారిని అర్చించుకున్నాను. స్వామివారికి తులసీ దళాలు అంటే ఎంతో ప్రీతి. స్వామివారిని ఒక్క తులసీ దళంతో అయినా పూజిస్తే, అర్చిస్తే స్వామివారు ఎంతో ఉప్పొంగిపోతారట. సుగంధభరితమైన అగరబత్తుల సువాసనల మధ్య స్వామివారి అష్టోత్తరాన్ని పఠిస్తూ స్వామివారికి తులసీ దళాలను సమర్పిస్తూ ఓం నమో వెంకటేశాయ అనే మంత్రం ఇంట్లో మారుమోగుతుంటే సాక్షాత్తు ఆ తిరుమల శ్రీనివాసుడే మా ఇంట్లో ఉన్నారన్న అనుభూతి కలుగుతుంది. స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటే నా మనసంతా సంతోషంతో పులకరిస్తున్నట్టుగా భావిస్తున్నాను. గోవిందుడికి సుగంధభరితమైన అగరబత్తులతో ధూపాన్ని సమర్పించుకున్నాను. నిత్యం స్వామివారిని పూజిస్తూ సమస్త దుఃఖాలను తొలగిస్తాడని ఆ స్వామివారికి పంచహారతిని చూపిస్తున్నాను. స్వామివారికి పంచహారతిని చూపిస్తూ మనసారా నా కోరికను చెప్పుకున్నాను. తండ్రి, ఎప్పుడు ఎల్లవేళలా నా తోడుండి నన్ను ముందుకు నడిపించమని. పంచపూజలు అయ్యాక స్వామివారికి నాకు తోచినంతలో స్వామివారికి నారికేలం, బెల్లంతో నైవేద్యాన్ని సమర్పించుకున్నాను. మనకున్న దానిలో కొంచెం ఆ దేవుడికి కృతజ్ఞతగా అర్పించడమే ఈ నైవేద్యం వెనుక ఉన్న అర్థం. నేను పెట్టిన ప్రసాదాన్ని సాక్షాత్తు స్వామివారు స్వీకరిస్తున్నారని భావించి స్వామికి చూపిస్తున్నాను. చివరగా గోవిందుడికి కర్పూర నీరాజనం చేస్తున్నాను. కర్పూర హారతి ఇస్తున్నప్పుడు ఘంటానాదం మధ్య ఆ జ్యోతిని చూస్తుంటే మనలోని అజ్ఞానాన్ని తొలగి జ్ఞానం కలగాలని ఆ గోవిందుడిని మనసారా కోరుకుంటాను. నీరాజనానంతరం స్వామివారికి క్షమాప్రార్థన చేసుకుంటాను. కొన్ని అక్షింతలు చేతిలోకి తీసుకొని తెలిసి తెలియక ఏమైనా పూజలో దోషాలు, తప్పులుంటే నన్ను నీ బిడ్డలా భావించి నా దుఃఖాలను, నా తప్పులను, పాపకర్మలను తొలగించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తాను. ఇదండి మా ఇంట్లో శనివారం రోజు జరిగే పూజ. ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. గోవిందా గోవిందా.